ఏమో ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటున్నారు. కానీ ఇప్పటికే యూట్యూబ్స్లో చూసినా, ఇన్స్టాలో చూసినా, ఫేస్బుక్లో చూసినా ఇదే ప్రోడక్ట్స్ కనిపిస్తుంది. కానీ మేమే మ్యానుఫ్యాక్చరర్స్ అంటున్నారు. కానీ కాస్ట్ మీరు చెప్పినంత అయితే లేదు. ఇప్పుడు మీరు 35,000 అరౌండ్లో వచ్చేస్తుంది అంటున్నారు. కానీ అక్కడ చూస్తే మినిమం 50,000 పెట్టింది ఈ స్మాల్ డివైస్ కూడా రావట్లేదు. సింపుల్ మేడం. ఏంటి ఇప్పుడు ఎందుకు తక్కువ మీ దగ్గర? ఇక్కడ చూడండి, దీన్ని నేను ఇలా ఇచ్చాను. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ప్లెయిన్గా ఉంది కదా. ఏ స్టిక్కర్ వేసుకొని ఆ స్టిక్కర్ బ్రాండ్ అంటారు. అందరూ మ్యానుఫ్యాక్చరర్సే అంటే ఇలా. అదే మనం మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూపిద్దాం. మనం ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మనకు బ్యాక్ ఎండ్ టీమ్ 80 మెంబర్స్ సర్వీసింగ్ టీం ఉంది, టెలికాలర్స్ ఉన్నారు. సంథింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది మేము సొల్యూషన్ ఇస్తాం. ఇంకోటి ఏమంటే నేను ముఖ్యంగా చెప్పడం విషయం ఏమంటే, ఒకవేళ మా దగ్గర లేని సొల్యూషన్ అయినా కూడా మేము కంపల్సరీ సజెస్ట్ చేయగలుగుతాం. వాటర్ని ట్రీట్మెంట్ చేసి, సార్ మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, మీ ఫ్యాక్టరీలో ఇలాంటి ప్రాబ్లం ఉంది, దీనికి సొల్యూషన్ కావాలంటే మీరు ఇలా చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర కొంటారు తర్వాత విషయం. ఇక్కడ మా ఇంటెన్షన్ ఏమంటే ఎన్విరాన్మెంట్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు. ఇదే మా మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఏమంటే ఎన్విరాన్మెంట్ ఫ్యూచర్లో బాగుండాలి, మన పిల్లలకి మంచి సమాజాన్ని కావాలి.